నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ లేదంటారు. అవును, అది నిజం. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ ఏంటంటే అపోజిషన్ పార్టీ, అధికార పార్టీ నాయకులు కలిసిపోయి వాళ్ళ బిజినెస్ని చేసుకుంటున్నారు, కార్యకర్తలను మోసం చేస్తున్నారు. ఇటు టీడీపీ కార్యకర్తలు లక్షల మంది పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆ పార్టీకి లేటెస్ట్గా 1 కోటి మంది సభ్యత్వం కలిగి ఉన్నటువంటి పార్టీ. అలాగే వైసీపీ కోసం కూడా ఎంతో కష్టపడి పార్టీ కోసం వెన్నుదన్నుగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అయితే రాజకీయ నాయకులు కుమ్మక్కై ఇద్దరూ కలిసి 2 పార్టీల కార్యకర్తలను మోసం చేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఇది విలువలతో కూడిన రాజకీయమేనా? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు, ఒక కొత్త వినూత్నమైనటువంటి వార్తలు మనకి వినపడతా ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గాల్లో అధికార పక్షం, విపక్షం కార్యకర్తలు మోసం చేస్తూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, లేకపోతే బిజినెస్లు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు, కార్యకర్తలకి మోసం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తా ఉంది. దీనిపై మీ స్పందన? రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందండి. గత 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే అధికార పార్టీ నాయకులు, అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు 11 సీట్లు రావటం వల్ల వైసీపీకి, కాబట్టి విపక్ష హోదాలో ఉంది. కాబట్టి ప్రతిపక్ష హోదా జగన్ అడిగాడు, అది ఇవ్వలేదు ప్రభుత్వము. కాదు, ఎవరికి వాళ్ళుగా ప్రతిపక్ష హోదా అనేది తగిలించుకున్నారు. ఎందుకంటే మాట్లాడటానికి రాయడానికి కూడా సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో చేశారు. సరే, ఏదైనా చేసుకొని సరే మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం మనం విపక్ష పార్టీ కూడా మనం మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు విపక్ష పార్టీకి చెందిన నాయకులు, అధికార పార్టీలో ఉన్న నాయకులు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇది వాస్తవం? 100% వాస్తవం. ఇది అసలు ఏ విధంగా సమర్థనీయమండి? ఇది నైతిక విలువలతో కూడిన రాజకీయం చేయాలి. కానీ ఇప్పుడు యాక్చువల్గా సరే నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను అంటే 3 పాయింట్లు చెప్తా. ఈ 3 పాయింట్లలో ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడతాను. ఇది ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎవరిని ఉద్దేశించి అంటే, ఎవరైతే అధికార పార్టీలో అయితే విపక్ష పార్టీలో ఉన్న నాయకులు కలిసి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే. అందరినీ కాదు, వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కూడా మాట్లాడితే. నిబద్ధతగా ఉండే పార్టీ కార్యకర్తలు కూడా అర్థమైద్ది వాళ్ళు ఎవరు అనేది కూడా. ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకసారి మాట్లాడతాను. నీకు అంటే మనిషికి అంత తర్వాత కొంచెం అన్న ఇది ఉండాలి, జ్ఞానం ఉండాలి. లేదంటే కొంచెం అన్నా మనకి సమాజంలో బతుకుతున్నాం కాబట్టి నీతి నిజాయితీ, వీటితో ఓర్పు, విలువలు, సహనం ఇవన్నీ ఉంటాయి కదండి. వాటితో పాటు కాస్తంత ఇది కూడా ఉండాలి, సిగ్గు అనేది ఖచ్చితంగా ఉండాలి మనిషికి. అది ఉంటేనే మనిషి రాణించడానికి వీలుంటుంది. చాలా మంది ఏముందని అనుకుంటారు, కానీ దాంట్లోనే చాలా అర్థం ఉంటుందండి. ఎంత రాజకీయాలు అయితే మాత్రం ఎంత దిగజారుడు రాజకీయాలు చేయకూడదంటారు. అసలుకి మామూలుగా మీ పార్టీ అధినేతని 53 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో పెడితే అప్పుడు ఎంతమంది స్పందించిన వాళ్ళు తక్కువ. నాయకులు తిరిగారు, పోరాటాలు చేశారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది కాకుండా 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతగా వేధించింది ఏంటనేది మీ అందరికీ తెలుసు. సరే, ఎన్నికలు జరిగిపోయినాయి, బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది, అధికారం వచ్చింది, కట్టబెట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ నాయకులు? అవన్నీ మర్చిపోయి, తమను ఎంత వేధింపులకు గురి చేసింది ఏంటి ఎట్లాంటివన్నీ కూడా మర్చిపోయి 5 ఏళ్లలో వాళ్ళు ఎంత దోచుకున్నారు, వీళ్ళు కూడా అంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో వీళ్ళతో లాలూచిపడి వ్యాపారం చేస్తున్నారు నాయకులు. ఆ నాయకుల్ని అడుగుతున్నా నేను, కనీసం మీకు కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉందా అని. ఎందుకంటే ఇంకా చాలా అసలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఆ స్థాయిలో అట్లా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమర్థనీయం? అట్లానే నెక్స్ట్ మళ్ళీ నేను వైసీపీ తరఫున మాట్లాడుతున్నా అండి. టీడీపీ తరఫున మాట్లాడాను, వాళ్ళ నాయకులను ఉద్దేశించి. వైసీపీ తరఫున మాట్లాడుతున్నాను. సరే, మీరు 5 ఏళ్ళు అధికారం వెలగబెట్టారు, అడ్డగోలుగా దోచారు. సరే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మిమ్మల్ని ఎవరిని కలవడం లేదు. సరే, ఆయన ఎట్లా చేస్తున్నాడు, ఆయన మించి మీరు కూడా సంపాదించుకోవాలని ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కూడా యథేచ్ఛగా చెలరేగారు. ఇప్పుడు వాటన్నిటికన్నా కూడా మిమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలు ఉన్నారు, మిగతా వాటితో మనకు సంబంధం లేదు. మళ్ళీ మనం తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంటే మనం సజావుగా పరిపాలన సాగించాలి, నిజాయితీగా ఉండాలనే ఉద్దేశాన్ని మీరు మర్చిపోయి మీరు కూడా ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. దోచుకున్నప్పుడు ప్రజలు ఎట్లా ఓటేస్తారు? కార్యకర్తలు నినాడాలను పట్టించుకున్నారా? ఆ వాలంటీర్ల పేరుతో కార్యకర్తలని పెట్టుకున్నారు. అసలు నిజమైన కార్యకర్తలని, వైసీపీ కార్యకర్తలు ఏడానడం మీరు పట్టించుకున్నారా? ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? మీ వల్ల నష్టపోయిన వాళ్ళే. కానీ వాళ్ళకి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఎన్నో రకాల ఆశలు చూయించి 2019 ఎన్నికల్లో వాళ్ళ చేత పార్టీ జెండాలు మోయించి పనిచేయించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల పేరుతో మొత్తం అంతా ధూమ్ధాం చేసి పారేశారు. చివరికి ఆ కార్యకర్తలను కూడా వదిలేయటం వల్ల ఏం జరిగింది? అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అటువంటి మీరు మళ్ళీ అధికార పార్టీ నాయకులతో కలిసి సిగ్గు లేకుండా వ్యాపారం చేసుకుంటున్నారు.
నిజమే, ఈ విషయంలో సిగ్గు లేదు అన్న పదం కరెక్ట్. అసలు ఏమాత్రం అందుట్లో సందేహమే లేదండి. సిగ్గు శరం ఏమీ లేదు అందుట్లో. ఎవరన్నా చేస్తారండి అది? ఎప్పుడు నువ్వు ఒక పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు నిబద్ధతగా దానికి కట్టుబడి ఉండాలి. అంటే నువ్వు నిబద్ధతగా ఉండాలి, లేనప్పుడే వెళ్ళిపోవాలి అంతే. లేదా దాన్ని రాజకీయం అనరండి. దొంగ నాటకాల కాదు, వాళ్ళకి తెలుసు, చేసిన నాయకులకి ఏమంటారనేది తెలుసు. అది అసలు చాలా అసభ్యకరమైన పదజాలము. దాన్ని రాజకీయం అని అనరు. నేను వాళ్ళ ఊహకే వదిలేస్తున్నా. విస్తారంగా ఊహించుకోండి నాయకులంతా, ఈ కలిసిమెలిసి వ్యాపారం చేసిన నాయకులంతా కూడా విస్తారంగా ఊహించుకోండి దీన్ని ఏమంటారు అనేది. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు గ్రహించాలి. కూటమిలో బీజేపీ ఉంది, జనసేన రెండూ ఉన్నాయి. ఎవరు తక్కువని కాదండి. ఎవరైనా సరే విపక్ష పార్టీతో ఉన్న వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆయా పార్టీల్లో ఉన్న కార్యకర్తలు మాత్రమే గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే నిబద్ధత కలిగిన, విలువలు కలిగిన రాజకీయం కావాలి. ప్రస్తుతం మనకి దేశంలో అటువంటి విలువలు కలిగిన రాజకీయ నేతలు ఎవరు లేరు, కనుమరుగైపోయారు. ప్రస్తుతానికి ఉన్నది చంద్రబాబు నాయుడు ఒక్కడే. అటువంటి వ్యక్తిని కాపాడుకోవాలిగా. అట్లానే ఆయన వారసుడిగా నారా లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలంటే మీరు నిబద్ధతగా ఉండాలి. ఏది ఈ నాయకులు, మధ్య శ్రేణిలో ఉన్న నాయకులు, కలిసి వ్యాపారం చేసుకుంటున్న నాయకులు. అంటే డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారటం అది ఎంతవరకు సమంజసం? డబ్బు కోసమే కదా. ఇప్పుడు కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారు కూటమి కార్యకర్తలు. వైసీపీ వాళ్ళతో కుమ్మక్కవ్వడం అసలు అది ఎంత నీచాతి నీచం, ఎంత దారుణం. సో ఇప్పుడు అంటే నిజంగా మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అంత శ్రమించి 74 ఏళ్ల వయసులో కూడా ఆయన 25 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఎండనక వాననక ఆయన ఎంతో, అంటే జగన్మోహన్ రెడ్డి అడుగడుగున, ఇప్పుడు కూడా ఆయన 18 గంటలు పనిచేస్తున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి అడుగడుగున నిర్బంధాలు చేసినప్పటికి కూడా ఆయన అంత శ్రమించి గెలిపించుకుంది ఎందుకేనా? పనిచేయడానికి అలవాటు పడిన మనిషి పనితీరు అలా ఉంటుంది, వ్యవహార శైలి అదంతా అట్లా ఉంటుంది. వీళ్ళంతా వేరే వర్గానికి, వేరే రకానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు చేసే వ్యవహారం అంతా ఇంకో రకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు, విపక్ష పార్టీకి చెందిన నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, ప్రకృతి వనరులు ధ్వంసం చేస్తున్నారు. ఇది ఇప్పటికీ కూడా. వీళ్ళంతా ఎవరు ఏంటనేది అన్ని వివరాలు మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఏ స్థాయిలో ఎవరెవరు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా త్వరలోనే నేను మీకు ఇవ్వబోతున్నా. త్వరలో పూర్తి వివరాలతో కూడిన ఆధారాలు మొత్తం ఇవ్వబోతున్నాను. అందుట్లో నో డౌట్ ఇస్తున్నాను. దాన్ని బట్టి అప్పుడు ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుంది, అసలు పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఇంత పెద్ద యంత్రాంగంలో ఎవరు ఏంటనేది తెలుసుకోవటం చాలా కష్టసాధ్యంగా ఉంటుందండి. ఎందుకంటే ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ మెయిన్, ఒకవైపు ఏమో పార్టీ మెయిన్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అయితే అధికారంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాచు కొంచెం అడ్మినిస్ట్రేషన్ వైపు మొగ్గిద్ది. కానీ ఈసారి అలా నేను జరగనివ్వను. పార్టీని, అడ్మినిస్ట్రేషన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. కాబట్టి వీళ్ళు ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం ఇటువంటి వివరాలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే పార్టీకి కొంత బరువు తగ్గుతుంది. అసలు ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, అసలు మనలోనే ఉన్న పరాయి వాళ్ళు ఎవరు, అయితే బయట ఉండి నిజంగా మన శ్రేయస్ కోరుకునే వాళ్ళు ఎవరు, ఇట్లాంటి వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఏది రేపు మనం ఇవన్నీ వెల్లడించిన మొత్తం వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు చెప్పాను కదా, మన పార్టీలోనే ఉన్న పరాయి వాళ్ళు ఎవరు, అసలు బయట ఉండి మనం నిజంగా మన శ్రేయస్ కోరుకునే వాళ్ళు ఎవరు అనే వివరాలు కూడా మొత్తం స్పష్టంగా ప్రభుత్వానికి, పార్టీకి అన్నిటికీ తెలుస్తుంది. అప్పుడు బట్టి ఏమవుతుందంటే 2029 ఎన్నికలకి సజావుగా వెళ్ళొచ్చు. రైట్. ఇది అంటే నిజమైన కార్యకర్తలు ఎవరు, డూప్లికేట్ గా అంటే 2 పడవల మీద కాలేసే కార్యకర్తలు ఎవరో నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ నాయకులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను అతి త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తామని రాజేష్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.